ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి సేమియా వేస్తున్నానండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మొత్తం కూడా. మా అమ్మ అయితే దీంట్లోనే గోధుమ రవ్వ కూడా వేసి చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మొత్తము ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక డేక్ష పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కాకపోతే కొద్దిగా మెత్తగా అయిందనమాట. ఇంకా పొల్లుగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నూనె కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మొత్తము ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకుందామండి. తగినన్ని వాటర్ వేసుకుందాము. నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువే పడ్డాయి, అందుకనే కొంచెం మెత్తగా వచ్చింది. తర్వాత కల్లుప్పు వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకొని మరిగించుకుందాము ఎసురు. ఇదిగోండి, ఇది మరిగిపోయింది కదా. మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని అయితే దీంట్లో వేస్తున్నానండి. వేసుకొని మొత్తము ఒకసారి గంటతో కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవడమేనండి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఉడికించుకోవడమే. ఇదిగోండి, మీరైతే కొద్దిగా వాటర్ చూసి వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.